ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కొరతతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లలో నిలబడినా తమకు యూరియా దొరుకుతుందో లేదో అని నమ్మకం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు కష్టాలు అన్నీ ఇన్ని కాదు. వర్షాధారిత వ్యవసాయంపై ఆధారపడిన ఈ ప్రాంతంలో వర్షాలు బాగా పడుతున్న సమయంలో ఎరువుల కొరత వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. దేవన్నా జిల్లాలో యూరియా కొరత రైతులను కలవరపెడుతోంది. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా పడుతుండటంతో వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంటలు వేగంగా ఎదుగుతున్నాయి. ఈ దశలో పంటకు యూరియా అవసరం చాలా ఎక్కువ. అయితే మార్కెట్లో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట ఎదుగుదలకు అత్యవసరమైన ఈ సమయంలో ఎరువులు దొరకకపోతే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు భయపడుతున్నారు. ఈ ఏడాది వానాకాలం ఆరంభంలో వర్షాలు సరిగా పడలేదు. జూన్లో చినుకు జాడ కూడా లేకపోవడంతో వేసిన పంటలు కూడా ఎండిపోతాయని రైతులు భయపడ్డారు. కానీ జూలైలో కురిసిన వర్షాలతో రైతుల్లో ఆశలు చిగురించాయి. దీంతో పంటను కాపాడుకోవడానికి, అది బాగా పెరగడానికి యూరియా తప్పనిసరిగా కావడంతో రైతులు ఎరువుల షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రోజంతా షాపుల ముందు పడిగాపులు కాస్తూ తమ సమయాన్ని, శక్తిని వృధా చేసుకుంటున్నారు. 6 గంటలకు వచ్చిన రైతులు నువ్వు వచ్చేదాకా స్టార్ట్ చేయదంటే నువ్వు వచ్చేది ఎప్పుడు, వీళ్ళకి ఇచ్చేది ఎప్పుడు? ఏమడతలేదు, ఏడున్నావు? తొందరగా ఇప్పుడు 4 రోజుల నుంచి లైన్ కట్టింది. 4 రోజులకు వచ్చింది ఒక లారీ. దానికి నువ్వు రావాలి, ఒక్క సంచి ఇవ్వాలి, వాళ్ళు బతకన్నారా? మరి పిల్లలు ఏమంటున్నారు? నువ్వు వచ్చేదాకా ఇచ్చులేదట్టు. మరి స్టార్ట్ చేయండి, తొందరగా స్టార్ట్ చేస్తే మరి ఇచ్చేస్తే 2 గంటలు ఇస్తే పోతారు కదా. 6 గంటలకు వచ్చి 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు టిఫిన్ చేయొద్దు, చాయ్ తాగి రైతులను ఖచ్చితంగా ఊరియా పంపించి ఉండి కాంగ్రెస్ లీడర్ నన్ను ఊరే పోతాను కొట్టలే బాబు, ఊరే తప్పకుండా ఊరే తీసుకొచ్చి పంపించాలి. దేవా గారు కూడా రోడంతా కూడా మధ్యాహ్నం రోడ్డు మీద అమ్ముకుంటుండు. లైన్లు 5 గంటల రాత్రికి 5 గంటల రాత్రికి లైన్ కడితే కూడా రోగాన్ని ఇచ్చి మందు సంచులు అయిపోయాయని ఇంత కోసం పెడుతుండ్రు రైతులను. ఖచ్చితంగా ఏవో గారు కూడా ఇంటి ఫోన్ చేస్తే కూడా నాకు సంబంధం లేదన్నాడు. ఇవాళ ఏవో గారు ఇంటికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి నేను మాట్లాడుతుండు. ఏవో గారు ఫోన్ చేశాడు, మందు సంబంధమే లేదన్నాడు. ఇవాళ ఎందుకు వచ్చి రోడ్డు మీదకి నేను అడుగుతున్నాను. ఏవో గారు కూడా, ఎమ్మెల్యే కూడా ఇంత పట్టించుకోలేదు, ఎంపీ గారు కూడా ఏం పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ లీడర్నే, ఇప్పుడు కాదు 2004 నుంచి లీడర్నే నేను. అప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ ఉన్నా. ఊళ్ళో పోతే కూడా నాకు మొక్కలు లేకుండా అవుతుంది. ఇప్పుడు తప్పకుండా నువ్వు ఊరియా పంపించాలి. మోడీ గారు కూడా
యూరియా కోసం క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడి కాళ్ల నొప్పులు రావడంతో రైతులు తమ చెప్పులను క్యూలో పెట్టి పక్కన కూర్చున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం పాలమాకాలు గ్రామంలో వెలుగులోకి వచ్చింది. ఉదయం నుంచి షాపు ఎప్పుడు తెరుస్తారో అని వేచి చూస్తూ తమ పొలం పనులన్నీ వదిలేసి యూరియా దొరుకుతుందో లేదో అన్న భయంతో షాపుల ముందు బారులు తీరుతున్నారు. ఒక బస్తా దొరికినా చాలు అన్నట్టుగా తెలంగాణలో రైతుల పరిస్థితి మారిపోయింది. ఇక్కడ కొన్ని మీటర్ల కొద్దీ ఉన్న క్యూ లైన్ ఏదో దేవుడి దర్శనానికో సినిమా టికెట్ కోసమో కాదు, కేవలం యూరియా కోసం. యూరియా స్టాక్ వచ్చిందని తెలిసిన వెంటనే తెల్లవారుజాము నుంచే తిండి తిప్పలు లేకుండా రైతులు వేచి ఉంటున్నారు. ఇది సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద పరిస్థితి. వచ్చిన యూరియా అలా అయిపోవడంతో వందలాది మంది రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. వారికి ఎదురుచూపులు మాత్రమే మిగిలాయి. మీడియా రిపోర్ట్ జై కాంగ్రెస్ అంటాం సార్ అన్నది చాలా సూపర్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్నది గెలిపించుకున్నాం. ఆయన బయట తీసుకోపోయిన బాగా మాత్రం 60 పైసలు చదివేది నాకు అతను టెన్షన్ ఎందుకు దానికి ఇక్కడ డ్రోన్ తెచ్చి అయితే అలా వాడికి వీళ్ళు సాక్షి 200 అట చల్లినందుకు. మన దాంట్లో గంటతే ఈ పరిస్థితి కేవలం సిద్దిపేట జిల్లాలోనే కాదు, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోనూ తీవ్రమైన యూరియా కొరత ఉంది. సిద్దిపేటలో వర్షాలు ఎక్కువగా పడడంతో ఈ జిల్లా రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మరికొన్ని రోజుల్లో ఈ రెండు జిల్లాల రైతులకు కూడా యూరియా కష్టాలు తప్పేలా లేవు. డిమాండ్కు తగ్గ యూరియా సప్లై లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. మరియు ఈరోజు దుబ్బాక మండలంలో రైతులను చూస్తే చాలా కొరత ఏర్పడ్డది. యూరియా గత రోజుల నుంచి కూడా చాలా నానా అవస్థలు పడుతున్నారు. పొద్దుగాల 4 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కూడా స్పందించడం లేదు. దయచేసి ఇప్పటికైనా మరి గవర్నమెంట్ కన్ను తెరిచి కనీసం గవర్నమెంట్కి చీమ కుట్టినంత కూడా లేదు. ఇలా వేలాది మంది రైతులు ఇలా వాళ్ళు ఇచ్చేది ఒక యూరియా సంచి, 2 యూరియా సంచులు ఇస్తారు. అది ఒక మడికి తాల్తలేదు. దయచేసి ఇప్పటికైనా స్పందించి ఎమ్మడెమ్మడ రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే దీనికి పోలీసులను ఇబ్బంది పెట్టి, పోలీసులను లైన్లో పెట్టి ఏవోలకు పొంచితే వారు రెస్పాండ్ కాకపోవడం రైతులు చాలా అవసరం పడుతారు. ఇప్పటికైనా గవర్నమెంట్ కన్ను తెరిచి మరి దుబ్బాక పైన కొద్దిగా దృష్టి పెట్టి మనం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మరి నాకు ఉన్నది 3 ఎకరాలు, ఇప్పటికి 4 రోజులు అవుతుంది. రోజు వచ్చి 2 సంచులు, రోజు అక్కడ 1 సంచులు, లాస్ట్ కట్ట దొరుకుతుంది. మరి ఇప్పటికైనా గమనించి ఈ పై అధికారులు కూడా చర్య తీసుకోవాలని వినతి చేసుకుంటున్నాను. అదే తిమ్మిలు తప్పులేదు, మాకు అడ్డం పడేసి అదైతుంది. మీదికే ఎండ, కిందికై కాలు గుంజుడు. ఆడ వరి నాటేసి 1 నెల రోజులు అవుతుంది, ఒక్క సంచి కూడా దొరకలే. వరి నాటు ఎండిపోతుంది. మాకు నష్టపరిహారం ఇవ్వమంటే అప్పుడెంతో తిప్పలు పెడతారో మళ్ళా ఆడికి పోయి ఎండపోతూ దేవుని వేడుకోవాలి. వీడికి వచ్చి లైన్లు కట్టి సాలలు వేడుకుని అవుతుంది మాకు బతుకు. జర దయచేసి మా దుబ్బాక మండలం మీద జర కన్నేసి ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం, గవర్నమెంట్ను కూడా అడుగుతున్నాం. దయచేసి యూరియా సంచులు ఇప్పించగలరు. మీ యొక్క పేపర్ బిల్లేకలతో కూడా మనం చేసి చెప్పగలరు. మీరు దయచేసి ఇది ఒకటి యూరియా సంచులు మాత్రం వచ్చేటట్టు చేయగలరు. యూరియా కొరతను వ్యాపారస్తులు సొమ్ము చేసుకుంటున్నారు. కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే యూరియానే దొరకడం లేదు, కావాలంటే తీసుకో లేదంటే వెళ్ళు అంటూ దురుసుగా మాట్లాడుతున్నారు. ఈ విషయం బయటకు వస్తే అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు తప్ప క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు. జిల్లా కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేస్తేనే ఈ దందాను అరికట్టే అవకాశం ఉందని రైతులు కోరుతున్నారు. యూరియా కొరత ఎంత తీవ్రంగా ఉందో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సిద్దిపేట జిల్లాకు 40,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే కేవలం 16,000 మెట్రిక్ టన్నులే వచ్చింది.
సంగారెడ్డి జిల్లాలో 38,772 మెట్రిక్ టన్నుల అవసరానికి 24,000, మెదక్ జిల్లాలో 26,000 మెట్రిక్ టన్నులకు కేవలం 12,000 మెట్రిక్ టన్నులే వచ్చాయి. ఈ సమస్యపై బీఆర్ఎస్ రైతులకు మద్దతుగా నిరసనలు, ధర్నాలు చేపడుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు కూడా అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవరావుపూర్ గ్రామం వద్ద క్యూలో ఉన్న రైతులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఓటీపీ విధానం, ఒక బస్తా విధానంను తొలగించాలని డిమాండ్ చేశారు. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత రైతులను తీవ్రంగా కలవరపెడుతోంది. అధికారులు వెంటనే అప్రమత్తమై రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే రైతులు యూరియా కోసం కాళ్లరిగేలా షావులు చుట్టుకుని తిరుగుతున్నారు. అదను దాటితే యూరియా వేసిన పంటకు ప్రయోజనం ఉండదు. రైతులు రోడ్డెక్కే పరిస్థితి రాకముందే అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఊట్లవారిపల్లి సమీపంలోని ఆనందగిరిపై వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆడకృత్తిక పర్వదినం సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా ఉత్సవాలు జరిగాయి. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే ఎమ్మెల్యే పులవర్తి నాని భక్తులకు స్వయంగా లడ్డు ప్రసాదాలు అందజేసి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతులకు యూరియా కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గజ్వేల్లో ఉన్న యూరియా రాక్ పాయింట్ ను ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగించిందని ఆరోపించారు. ఫలితంగా రైతులకు యూరియా కొరత ఏర్పడిందని అన్నారు. రాక్ పాయింట్ ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వేలాది మంది రైతులతో రహదారిని దిగ్బంధం చేస్తామని, ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు చేపట్టిన ఈ ధర్నాతో రాజీ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ అసమర్థ కాంగ్రెస్ పాలనలో అవగాహన రాహిత్యంతో ముందు చూపు లేకుండా ఈ గత 20 నెలల్లో రైతులు ఎంత మోసపడుతున్నారో